వీళ్ళు అధికారంలోకి వచ్చిందో లేదో 2000 ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే మూసేశారు. ఇంకోవైపు ఏకంగా విశ్వవిద్యాలయాన్ని అమ్మేస్తున్నారు. మరోవైపు గురుకుల పాఠశాల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు, పాడెక్కుతున్నారు. ఇది చాలదన్నట్టు ఈరోజు అధికారికంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదు కాబట్టి మేము డిగ్రీ కాలేజు పరీక్షలను వాయిదా వేస్తున్నామని చెప్పి సర్క్యులర్లు జారీ చేస్తున్నాయి. దిస్ నోటీస్ ఈజ్ అఫీషియల్లీ గివెన్ బై తెలంగాణ యూనివర్సిటీ. ఎవరో ప్రైవేట్ కాలేజీలు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోటో ఒక నోటీసో కాదు ఇది. స్వయంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ ఇది. ఏమిచ్చారు? డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద ఎగ్జామినేషన్స్ హ్యావ్ బీన్ పోస్ట్పోన్డ్. కేవలం ఒక తెలంగాణ యూనివర్సిటీ కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఈ రకంగా అన్ని యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నదంటే పూజారి లేని గుడిలాగా, పంతులు లేని బడిలాగా, వైద్యులు లేని వైద్యాలయంలాగా అయిపోయింది. విద్యాశాఖ ఉంటుంది కానీ మంత్రి ఉండడు. విద్యాశాఖ మంత్రి ఏడి అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా విద్యాశాఖ మంత్రి, మళ్ళీ మీరు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నారని మాట్లాడతాడు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అఫీషియల్గా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని మీరు ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేస్తున్నారంటే అసలు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఇది ఒక రకంగా ఒక బిజినెస్ మ్యాన్ ఐపీ పెట్టినట్టు. ప్రభుత్వమే చేతులెత్తేయడం అంటే బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసినట్టు, అంటే మా ప్రభుత్వం దివాలా తీసిందని ఒప్పుకున్నట్టు. ఇంతకంటే ఏముంటుందండి? ఇంకా విద్యా వైద్యం అనేది అవి ప్రైమరీ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి ముడిపడి ఉంటాయి. కానీ ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. జాబ్ క్యాలెండర్ మీరు ఎట్లా ఇయ్యరు, కనీసం అకాడమిక్ క్యాలెండర్నైనా ఫాలో అవుతారా అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ని కూడా మీరు ఫాలో కావడం లేదు. విద్యార్థులు ఎంత మనోవేదన గురవుతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత మానసిక ఒత్తిడికి, ఎంత మానసిక ఆందోళనకు విద్యార్థులు గురవుతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక్కరో ఇద్దరో కాదు, వేల లక్షల మంది రాసేటువంటి డిగ్రీ పరీక్షను మీరు వాయిదా వేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 80% మంది ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు విద్యార్థులు. 10th తోని ఇంటర్తోని ఎవరు ఆపడం లేదు. అత్యధికులు ఈరోజు డిగ్రీ పీజీ కూడా కంప్లీట్ చేస్తున్నారు తెలంగాణలో. మరి అలాంటిది ఈరోజు మీరు డిగ్రీ పరీక్షలు పూర్తి చేయడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు ఎట్లుంటాయో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించిందా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. పరీక్ష అంటే కేవలం పరీక్ష కాదండి. ఈ పరీక్షతోని హయ్యర్ స్టడీస్కి విద్యార్థులు అర్హత పొందుతారు, అబ్రాడ్లో ఉన్నటువంటి స్టడీస్కి అర్హత పొందుతారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్హత పొందుతారు. మీరు ఆలోచించండి, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం వల్ల పీజీ సెట్ రాసేటువంటి వాళ్ళు డిగ్రీ పరీక్షలు అదేవిధంగా మళ్ళీ పీజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సేమ్ టైం రాయాల్సి వస్తుంది. పీజీకి సంబంధించి నేషనల్ ఎంట్రన్స్ టెస్టులు కూడా ఉంటాయి, అవి సేమ్ టైం రాయాల్సి వస్తుంది. పీజీ విద్యార్థులు మళ్ళీ పిహెచ్డి ఎంట్రన్స్ రాయాల్సి వస్తుంది. ఈ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ క్లాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి సమయం కూడా వాళ్ళకి సరిపోదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో
ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పాపము 80% మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు సైతం మేము సైతం ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మా ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి మేము కళాశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్తామని చెప్పి ముందుకొచ్చి ఎన్నో లోన్లు తీసుకొని నానా వ్యయ ప్రయాసాలకి ఓర్చుకొని కాలేజీలు ఏర్పాటు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 16 నెలలు కావస్తా ఉంది. ఒక్క నయా పైసా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. నయా పైసా కూడా చెల్లించలేదు. ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ అప్పులు చేసి పైసా పోగు చేసి ఇటు విద్యార్థులకు అటు అధ్యాపకులకు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కాలేజీలు నడుపుదామని ఎంత ప్రయత్నం చేసినా ఈరోజు నడపలేనటువంటి ఒక పరిస్థితులు నిర్మాణమైనాయి. ఈరోజు కాలేజీ హాలిడేలు డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలామంది ప్రైవేట్ కాలేజ్ ఓనర్లు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నిర్మాణమైంది. డిసెంబర్లోనే ఈ కాలేజీ యాజమాన్యాలు వెళ్ళి బట్టి విక్రమార్ గారిని కలిస్తే మార్చి వరకు మొత్తం రీయింబర్స్మెంట్ మీకు ఇచ్చేస్తాము, మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. గతంలో కూడా మేము పరీక్షలు నిర్వహించలేము, మేము కాలేజీలు నడపలేము, దయచేసి మీరు మా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి, మేము కాలేజీలు నడపలేమంటే అప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేసి మరి కాలేజీలు నడిపించి వాళ్ళ మీద ఇంకింత ఆర్థిక భారాన్ని మోపింది. మార్చి వరకు క్లియర్ చేస్తామన్నారు. డిసెంబర్లో కలిసినప్పుడు అదే మాట చెప్పిండ్రు, జనవరిలో కలిసినప్పుడు అదే మాట చెప్పిండ్రు. ఇప్పుడు మార్చి పోయింది, ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం. కనీసం ఇప్పటివరకు పైసా కూడా ఇప్పటివరకు చెల్లించాలి. ఇంకేం చేస్తారు మరి? ఎందుకంటే వాళ్ళు రెంట్లు కట్టుకోవాలి, వాళ్ళ సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, అధ్యాపకులకు జీతాలు ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి. ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టకపోతే ఈరోజు తెల్లారే వచ్చి కాలేజీలలో కరెంటు కట్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ద సేమ్ ఈజ్ ద కేస్ విత్ వాటర్ ట్యాక్స్. వీళ్ళు చెల్లించాల్సినవి ప్రభుత్వానికి అన్ని చెల్లించాలి, కానీ ప్రభుత్వం కాలేజీలో చెల్లించాల్సి మాత్రం వీళ్ళు చెల్లించరు. ఇది ఎక్కడి నీతి అని అడుగుతున్నాం, ఇది ఎక్కడి దుర్మార్గం అని అడుగుతున్నాం. మాకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించండి మహాప్రభు అని కాలేజీ యాజమాన్యాలు రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటే ఆయన ఏం మాట్లాడతాడు? మీరందరూ నా దగ్గర రండి, ఈ బకాయిల గురించి మాట్లాడదాం, వన్ టైం సెటిల్మెంట్ చేద్దాం. అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అండ్ దట్టు మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకుంటూ అసలు సెటిల్మెంట్ అనే పదం వాడొచ్చా? ఒక ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని సెటిల్మెంట్ అనే పదం వాడొచ్చా? అంటే ఆయన సెటిల్మెంట్ చేసి చేసి అలవాటు అయిపోయి ఇప్పుడు మీకు కూడా నేను సెటిల్మెంట్ చేస్తా అంటే నీకెంత నాకెంత, నేను నీకు ఇస్తా ఫీజు రీయింబర్స్మెంట్, నువ్వు నాకెంత ఇస్తావు అని అడగడమేనా అని అడుగుతున్నాం. ఇదేనా మీ ఉద్దేశం అని అడుగుతున్నాం. వన్ టైం సెటిల్మెంట్ ఏంది నాకు అర్థం కాదు. ఏమనంటే గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలను మేమెందుకు కట్టాలి? అరే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ ఉండదండి. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వెదర్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ఆర్ టీడీపీ, ఇట్ ఈస్ గవర్నమెంట్. ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఆయన ఒకరోజు ముఖ్యమంత్రి అవుతారు, ఇంకో ఆయన ఇంకో రోజు ముఖ్యమంత్రి అవుతారు. ఒక పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది, ఇంకో రోజు ఇంకో పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. కానీ ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి బకాయిలు మేమెందుకు కట్టాలా? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బకాయిలు 2000-3000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించలేదా? అంటే మీకు విద్యార్థుల భవిష్యత్తు ఇంపార్టెంటా లేకపోతే రాజకీయాలు ఇంపార్టెంటా? మీ జేబులు నింపుకోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థుల పేగులు ఎండబెడతారు. మీ ఆస్తులు మాత్రం పెరుగుతాయి,
కానీ విద్యార్థుల భవిష్యత్తును మీరు కూలుస్తారు. ఎంత దుర్మార్గం ఇది! 37 సార్లు ఢిల్లీకి పోయి 300 కోట్లు ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ ఒక 300 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. 200 కోట్ల రూపాయలు పెట్టి మంత్రులు హెలికాప్టర్లు ఎగరడానికి డబ్బులు ఉంటాయి. కానీ ఆ 200 కోట్ల రూపాయలు ఈరోజు స్కాలర్షిప్లకు చెల్లించడానికి మాత్రం డబ్బులు ఉండవు. ఏంది ఈ నీతి అని అడుగుతున్నాం. అంటే వీళ్ళ జల్సాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప, వీళ్ళ జల్సాలే ప్రథమం తప్ప విద్యార్థుల భవిష్యత్తు మాత్రం కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ నుంచి నల్గొండ ఎంత దూరం ఉంటుందండి? గట్టి కొడితే 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు ఈరోజు ఉన్నటువంటి రోడ్లలో ఈరోజు ఉన్నటువంటి వాహనాలతోని గంటలు ఏరుకోవచ్చు. కానీ మంత్రులు వాళ్ళ ఇళ్ళ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ తీసుకొని మళ్ళీ నల్గొండ పోతారు. 2 గంటలు పడుతుంది. ఏంది ఘోరం? గంటల మీరు ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వం ఇచ్చిన ఇన్నోవానో ఫార్చునరో వాట్ ఎవర్ ఇట్ ఈస్ లగ్జరీ వెహికల్స్ అక్కడికి మీరు డైరెక్ట్గా చేరుకోవచ్చు గంటలో. కానీ ప్రజలు కట్టేటువంటి పన్నులను ఈరోజు పందికొక్కుల్లాగా మేస్తూ మీరు మాత్రం హెలికాప్టర్లు వాడుతున్నారు. ఎవరిచ్చినా మీకు అధికారం అని నేను అడుగుతున్నా. ఎస్, డెఫినెట్గా అడుగుతాం. తెల్లారు లేస్తే ఖజానాలో పైసా లేదంటారు. మరి మీరెట్లా కోట్ల రూపాయలు పెట్టి మీరు రోజు గాలి ముట్టర్లు ఎగురుతున్నారు, గాలి ముచ్చట్లు చెప్తున్నారని అడుగుతున్నాం. ఒక స్టూడెంట్కి ఒక స్కాలర్షిప్ ఎంత వాల్యుబుల్ అండి? ఆ ఇచ్చే 4,000 5,000 దాంతోనే పాపం బస్ పాస్ చేసుకుంటాడు, దాంతోనే బుక్స్ కొనుక్కుంటాడు, దాంతోనే స్టేషనరీలో ఉన్నటువంటి ఐటమ్స్ కొనుక్కుంటాడు, దాంతోనే కాస్మెటిక్స్ కొనుక్కుంటాడు. ఎక్కడో ఏటూరు నగరంలో ఓ గూడెంలా, ఎక్కడో వనపర్తిలో ఒక తండాలో ఉన్నటువంటి ఒక ఎస్టీ విద్యార్థి స్కాలర్షిప్ మీద ఆధారపడి చదవకపోతే దేని మీద ఆధారపడతారండి? వాళ్ళకి ఏమైనా భూములు జాగాలు ఉంటాయా? లక్షల రూపాయల ఆదాయం ఉంటుందా? ప్రభుత్వం మీద ఆధారపడి, ప్రభుత్వ కళాశాలల మీద ఆధారపడి, ప్రభుత్వం అందించేటువంటి స్కాలర్షిప్ల మీద ఆధారపడి వాళ్ళు చదువుకుంటారు. కనీస జ్ఞానం లేదు. కేంద్ర ప్రభుత్వం చెల్లించేటువంటి ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ల డబ్బులు కూడా వీళ్ళ నిర్వాహకం వల్ల అవి వెనక్కిపోతున్నాయి. 60-40 రేషియోలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం చేరుతున్నాయి, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులు మాత్రం చేరడం లేదు. దానివల్ల ఏమవుతున్నాయి? కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కూడా మురిగిపోతున్నాయి. ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు ఎంత నష్టపోతున్నారు, దీనివల్ల ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పాపం ఎంతో కష్టపడి తమ ప్రతిభతోని 80% 90% తెచ్చుకొని ఇంటర్వ్యూస్లో పర్ఫామ్ చేసి ఓ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీకు సర్టిఫికెట్లు ఇవ్వము అని కాలేజీ యాజమాన్యాలు. పోనీ డబ్బులు కట్టి ఏమన్నా చేద్దామా అంటే తల్లిదండ్రులు 40,000 50,000 రూపాయలు డబ్బులు కట్టలేక అటు ఎక్కడన్నా ఆఫర్ లెటరు మురిగిపోతుందో, ఎక్కడన్నా ఆఫర్ పోతుందో అనేటువంటి అదొక ఆందోళన. ప్రతి నిత్యం మా దగ్గరికి ఎంతోమంది విద్యార్థులు, అన్న ఆ కాలేజీలో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి ఆ సర్టిఫికెట్ కొంచెం మీరు చెప్పండి. కేవలం మా దగ్గర కాదండి, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కూడా పోతారు, చాలామంది పోతారు. మా దగ్గర పోతారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర పోతారు, ఇతర పార్టీల నాయకుల దగ్గర కూడా పోతున్నారు. ఎందుకు పోతున్నారు? మీరంతా సొక్కం పూసలే కదా, మరి వాళ్ళు ఎందుకు పోతున్నారు? పోనీ వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ తర్వాత తెచ్చుకుందాం, పోనీ ఇచ్చేద్దాం సర్టిఫికేట్ అంటే వాళ్ళ కాలేజీలు నడిచే పరిస్థితి లేదు. దిస్ కాలేజ్ ఈజ్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణలో. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. తెల్లారు లేస్తే స్కిల్ యూనివర్సిటీ అని, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని పెద్ద పెద్ద ప్రసంగాలు,
ముఖ్యమంత్రి గారు. ఆయన కేవలం ప్రసంగాలు చేస్తున్నప్పుడు మాత్రమే నేను విద్యాశాఖ మంత్రి అని గుర్తుకొస్తుంది, పని చేసేటప్పుడు గుర్తుకు రాదండి. ఒక్క పని ఒక్కటేదైనా చేసిండా? విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావడానికి కావాల్సిన ఒక్క సింగిల్ పని ఏదైనా చేసిండా? ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా అది కూడా కథం చేస్తుంది. మీరు ఏం వెలగబెట్టినట్టు ఈ సంవత్సరాల కాలంలో? చాలా దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తల్లి పాత్రలో ఉండి సమస్యను పరిష్కారం చేయాల్సింది పోయి ఈ తాత్సారం చేసుడు ఏందో ఒకసారి చెప్పాలి. అసలు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారా లేదా? రైతు బంధులా అనే దీన్ని కూడా ఏమైనా మూసేద్దాం అనుకుంటాంలా? మీ వైఖరి ఏందో చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి. అంటే డైరెక్టు యూనివర్సిటీలు ఎగ్జామ్స్ని బాయ్కాట్ చేస్తున్నాయి, విద్యార్థులు విద్యను బాయ్కాట్ చేస్తున్నారు. ఈ ఒక్కటే మిగిలింది, ప్రభుత్వమే జియో ఇచ్చి విద్యను బాయ్కాట్ చేసి విద్యకు సంబంధించి మాకేం సంబంధం లేదు అని చేతులు ఎత్తేసేది ఒక్కటే మిగిలింది ఈ రాష్ట్రంలో. అది కూడా ఏమైనా చేయదలుచుకున్నారా? అసలు మాకు సంబంధమే లేదు, ఈ ఫీజు రీయింబర్స్మెంట్తో సంబంధం లేదు, ఈ స్కాలర్షిప్తో సంబంధం లేదు అని చెప్పి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి మీ వైఖరి ఏందో చెప్పండి. తెలంగాణ రాష్ట్రము విద్యలో ఎంతో పురోగతిని సాధించిందండి. బీటెక్ కానీ, మెడిసిన్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ హైలీ స్కిల్డ్. ఈరోజు మీరు ఏ కంపెనీ అయినా చూసుకోండి, దాంట్లో అత్యధికులు మన తెలంగాణ వాళ్ళు ఉంటారు. మీరు గూగుల్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, యాహూ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, యు నేమ్ ఎనీ కంపెనీ, యు నేమ్ ఎనీ బ్యాంక్, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈరోజు ఆ బ్రాండ్ కాస్త బజారు పాలయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. స్కిల్ యూనివర్సిటీ అయితే ఏం కాదు, కానీ కిల్ యూనివర్సిటీ చేస్తున్నారు. నేను ఎస్, యు ఆర్ లిటరల్లీ కిల్లింగ్ ద యూనివర్సిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్కిల్లింగ్. ఒకవైపు హెచ్సియు భూములు అమ్మేస్తున్నారు, ఇంకోవైపు యూనివర్సిటీల పరీక్షలు వాయిదా వేస్తున్నారు, బాయ్కాట్ చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి. నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను, ఎందుకంటే రాజకీయపరమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద మాట్లాడడం, ఆ నాయకుడు వచ్చి ఈయన మీద మాట్లాడడం, ఒక పార్టీ ఇంకో పార్టీ మీద మాట్లాడము, ఇది రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఇది లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ముడిపడినటువంటి ఒక అంశము. కాబట్టి దీని తీవ్రతను అర్థం చేసుకోండి. ఏదో రాజకీయ పూరితమైనటువంటి వ్యాఖ్య చేయడం లేదండి. మేము గ్రూప్ అన్నప్పుడు కూడా అదే అడిగినాం, మేము జెన్యూన్గా మేము ప్రశ్నించినాం, ఎవరు పట్టించుకోలే. కానీ కోర్టు ఏం చెప్పిందో మీరు చూశారు. ఈ విషయం కూడా నేను చెప్తున్నా, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితి రాలేదు. సరే, అప్పుడు కూడా కొంత బకాయిలు ఉండే, వాస్తవం, నేను కాదంటలేదు. ఎంత బకాయి ఉన్నా ప్రతి సంవత్సరం ఎంతో కొంత తప్పకుండా రీయింబర్స్మెంట్ పేరు మీద కాలేజీలకు డబ్బులు చెల్లించేది ప్రభుత్వం. కానీ ఎన్ని నెలలు గడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇప్పటి వరకు డబ్బులు చెల్లించడం లేదు. మాట్లాడితే సెటిల్మెంట్ చేసుకుందాం రా. ఈ సెటిల్మెంట్ సంగతి ఏందో మరి ఈ ప్రజలే తెలుసాలి. ఇక ప్రతి దాంట్లో సెటిల్మెంటేనా? మీకు రిటైర్మెంటు బెనిఫిట్స్ కావాలంటే సెటిల్మెంట్ చేసుకుందాం, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలంటే సెటిల్మెంట్ చేసుకుందాం, ఇప్పుడు చివరకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సెటిల్మెంట్ చేసుకుందాం. అచ్చా, వీళ్ళు సెటిల్మెంట్ ముందు రావట్లేదు కాబట్టి వాళ్ళు బిల్లులు చెల్లిస్తలేరేమో అన్న అనుమానం ఈరోజు సర్వత్రా నెలకొన్నది. కాబట్టి ప్రభుత్వము వెంటనే మేము వ్యక్తం చేసినటువంటి అనుమానాలకు, మేము వేసినటువంటి ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాలా. బకాయిలు మొత్తం కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలి, స్కాలర్షిప్ బకాయిలు కూడా చెల్లించాలి. బట్టి